దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. ఈరోజు మనందరితో మాట్లాడి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని, ప్రతి ఒక్కరిని దర్శించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఏదైనా ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనతో పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడనే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించిన కృపలు భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు, దేవుడు వాగ్దానం మనకిస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడి వాగ్దానము దేవాది దేవుడు నాకే ఇస్తున్నారు, ఇది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తారన్నటువంటి విశ్వాసం మన జీవితంలో ఉండగలిగితే ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకుంటాం. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకును, యెహోవా వాని నడతను, వాని మార్గమును, వాని యొక్క ఆలోచనను స్థిరపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనుషులంగా మన జీవితంలో ఎన్నో ఆలోచనలు మన జీవితంలో, మన హృదయంలో ఉండి ఉండవచ్చు. కొంతమందికి మంచి గృహాన్ని కట్టుకోవాలి, కొంతమందికి దేవుని బిడ్డలారా వివాహం జరిగితే బాగున్ను అని అనుకుంటున్నారు. చాలామంది యవన బిడ్డలు, మేము బాగా చదువుకున్నాం, మా చదువుకు తగినట్లుగా ఉద్యోగాలు దొరకడం లేదు, ఉద్యోగాలు వస్తే బాగున్ను అని చాలామంది యవన బిడ్డలు అనుకుంటూ ఉన్నారు. కొంతమంది నా వ్యాపారంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, నా వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తే బాగున్ను, వ్యాపారంలో నాకు ఎదుగుదల ఉంటే బాగున్ను, దేవుడు అభివృద్ధి అనుగ్రహిస్తే బాగున్ను అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కొంతమంది జీవితాలలో, మా కుటుంబాలలో ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు సహాయం చేస్తే బాగున్ను అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమందికి నాకున్నటువంటి ఈ యొక్క బలహీనత నుండి దేవుడు సహాయం చేస్తే, స్వస్థపరిస్తే బాగున్ను అన్నటువంటి ఆలోచన మీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. దేని బిడ్డలారా, ఈరోజు మానవునికి జీవితంలో ఎన్నో ఆలోచనలు మన యొక్క మనసును మెదులుతూ ఉన్నాయి. ఈరోజు ప్రభు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకుంటాడు, అయితే ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఈరోజు నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు, తలంపులు ఉండవచ్చు, కానీ దానిని జరిగించేవాడు దేవుడు మాత్రమే, స్థిరపరిచేవాడు దేవుడు మాత్రమే. దేవుడు ఆ ఆలోచనను స్థిరపరచాలి అంటే, దేవుడు ఆ కార్యమును మన జీవితంలో మనం అనుకున్న కార్యాలు దేవుడు చేయాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యము కనుక మనం గమనిస్తే, కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 5వ చరణములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎప్పుడు దేవుడు మన యొక్క మార్గమును స్థిరపరుస్తాడు అంటే, ఎప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అంటే, మనము ఆయనకు మన మార్గాన్ని అప్పగించినప్పుడు, మన ఆలోచనను ఆయనకు అప్పగించినప్పుడు, మన తలంపును ఆయనకు అప్పగించినప్పుడు, మనం అనుకున్న పనిని దేవునికి అప్పగించినప్పుడు, ప్రభువా ఈ కార్యము మీరే చేయాలి, మీరే నన్ను నడిపించండి, మీరే మాట్లాడండి, నేనేం చెయ్యాలో నాకు బోధించండి అని మనం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. రెండవదిగా, ఆయనను మనము నమ్ముకున్నప్పుడు, ఆయన పూర్తిగా డిపెండ్ అయినప్పుడు, ఆధారపడినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు మన కార్యాన్ని నెరవేర్చేవాడుగా,
మన ఆలోచనను స్థిరపరిచేవాడుగా ఆయన వచ్చాడు. ఈరోజు దేవునికి అప్పగిస్తున్నారా మీ యొక్క పనిని? దేవునికి అప్పగిస్తున్నారా మీ యొక్క తలంపును, ఆలోచనను? ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది దేవునికి ముందుగా మీరు అప్పగించండి. ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చిత్తమైతే నా జీవితంలో జరిగించండి, నీ చిత్తమైతే నన్ను ముందుకు నడిపించండి అని దేవునికి మనం అప్పగించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను నెరవేర్చేవాడు, స్థిరపరిచేవాడు. అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు, మీ కొందనాలు. మా మార్గములను స్థిరపరిచే దేవుడు నాయన, మా ఆలోచనను స్థిరపరిచే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. ఈరోజు ఏ యొక్క ఆలోచన అయితే వారి యొక్క మనసులో, హృదయంలో కలిగి ఉన్నారు, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు, ఆ కార్యం జరిగించి వారి కుటుంబంలో గొప్ప సమాధానము, సంతోషం అనుగ్రహించి గొప్ప నెమ్మదిని దయచేయమని, గొప్ప కార్యాలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.